దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. 63 కీర్తన 1, 2 వచనాల్లో ఈ విధంగా ఉంది. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఈ మాటలు పలికింది భక్తుడైన రాజైన దావీదు. దావీదు అంటాడు, దేవా నేను నిన్ను వేకువనే వెతుకుతాను. ఎందుకంటే దానివల్ల నాకు బలం వస్తుంది, ప్రభావం నేను పొందుతాను అని చెప్తున్నాడు. నిజమే దేవులారా, ప్రతి క్రైస్తవుడు ఉదయకాలాన ప్రార్థన చేయాలి. ఉదయకాల ప్రార్థన ఒక అలవాటుగా మారాలి. ఇంకా చెప్పాలంటే తప్పకుండా ఉదయకాల ప్రార్థనలో మీరు గడపాలి. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన రోజంతటికి మీకు ఒక కాపుదల. ఉదయకాల ప్రార్థన ఒక రోజుకు కావలసిన జ్ఞానాన్ని మీకు ఇస్తుంది. ఉదయకాల ప్రార్థన వల్ల ఆ రోజు సాతాను పెట్టబోతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. దావీదు వాడిన మాటలు బలము అన్నాడు. కనుక ఉదయకాల ప్రార్థన మీ ఆత్మకు బలం. ఉదయకాల ప్రార్థన వల్ల దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమను మీరు పొందుకుంటారు. మీరు చూడండి, ప్రార్థన పరుల ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. లోక సంబంధంగా వారంత అందంగా లేకపోయినా ప్రార్థన పరుల ముఖాల్లో దైవ కళ, దేవుని యొక్క అందం మనకి కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డారా, క్రైస్తవులారా, మరలా చెప్తున్నాను, మీరు నిర్లక్ష్యం చేయకుండా పగలు చేసుకుందాంలే అనకుండా మరి ఉదయకాల ప్రార్థన చేయండి. మరలా చెప్తున్నాను, ఉదయకాల ప్రార్థన మీకు ఎంతో దీవెన. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రభునామలో వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవునులారా, ప్రార్థించే వాళ్ళరా, మన ప్రార్థన ఫలించాలి అంటే, మన ప్రార్థన దేవుడు విని మనకు సమాధానం రావాలి అంటే మనం ఏం చేయాలి? ఒక 3 విషయాలని చెప్తాను, శ్రద్ధగా వినండి. మొదటి విషయం, నీలో పాపం ఉండకూడదు. 66 కీర్తన 18లో ఉంది, నీ హృదయంలో పాపం ఉంటే, నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. ఇక రెండవది, నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6లో ఉంది, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందలేవు అని హెబ్రీ 11:6లో ఉంది. ఇక మూడవది, నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి. 125 కీర్తన 5:6లో కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోషంతో పంట కోస్తారు అని అక్కడ ఉంది. హోషే గ్రంథం 12:3-4లో యాకోబు కన్నీరు విడిచి దేవుని బ్రతిమిలాడినందువలన దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనట్లుగా, ఆయనతో మాట్లాడినట్లుగా, ఆయన దీవించినట్టుగా చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన ఫలించాలి అంటే, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మీ ప్రార్థనకు సమాధానం రావాలంటే 3 విషయాలు ఉండాలి. 1, నీ హృదయంలో పాపం ఉండకూడదు. 2, నీలో విశ్వాసం ఉండాలి. 3, నీలో కన్నీరు ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. కనుక ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. ఈ విధంగా ప్రార్థన చేయండి. దేవుని ద్వారా గొప్ప ఫలితాలను పొంది దేవుని స్తుతించి దేవుని ఘనపరచండి. దేవుడి మాటల్ని మిమ్మను దీవించుగాక. ఆమేన్.